పచ్చి నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. మిత్రులారా, స్కిప్ చేయకుండా చివరిదా చూడండి. సోదరిమణులారా, నేటి భారతదేశపు మహిళలారా, సోదరిమణులంటే కూడా మీకు చిన్న చూపేమో. మహిళలారా, ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పురుషులకు కూడా చెప్పండి చివరి వరకు చూడమని. ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవము అని గర్వంగా బల్లగుద్ది చెప్పుకోవచ్చును, చెప్పుకుంటున్నాము కూడా. కానీ కొన్ని సంవత్సరాల క్రితం మాతృస్వామి యోగం, పితృస్వామి యోగం అని ఉండేవి. మాతృస్వామి యోగం అంటే కొడుకుని కన్న తల్లిదండ్రులు కొడుకుని ఒక గుడ్డ పీలికలో బట్టలు మూటగట్టి ఆ మూటని సంకలో పెట్టుకొని ఈశ్వరోమనుకుంటూ, దేవుడా ఎందుకు నాకు ఈ మగబట్టకు ఇచ్చావు అనుకుంటూ ఆడవారిని పెళ్లి చేసుకున్న అత్తవారింటికి వెళ్ళేవాడు. ఇల్లరకం అనుకోవాలా, కానీ ఇల్లరకం కాదది. వెళ్ళిపోతే అక్కడ ఇంకా ఈ తల్లిదండ్రులు ఎవరైతే వీరిని కన్నారో ఆ తల్లిదండ్రులతో ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి లింకులు ఉండవు. ఏ అమ్మాయిని అయితే ఆయన పెళ్లి చేసుకున్నాడో ఆ అమ్మాయికి ఒక రకంగా చెప్పాలంటే బానిస. ఆ అమ్మాయి ఇంట్లో శుభం జరిగినా అశుభం జరిగినా, ఆ అమ్మాయి ఇంట్లో ఏం జరిగినా ప్రప్రథముగా ఈయనే ఉంటాడు, ఉండి నడిపేవాడు. అలాంటిది ఏంటి ఈ పరిస్థితి అని ఆలోచించి చేస్తే, అయ్యా ఇది మాతృస్వామి యోగం, పితృస్వామి యోగం అని ఉంటుంది. కొన్నాళ్ళు మాతృస్వామి యోగం, కొన్నాళ్ళు పితృస్వామి యోగం. మాతృస్వామి యోగం కాబట్టి పురుషుడు స్త్రీ ఇంటికి రావాలి, స్త్రీ తన పుట్టింటి నుండి ఎక్కడికి వెళ్ళదు. కాబట్టి ఈ యుగము ఈ తరము ఇంతే అంటారు. తర్వాత పితృస్వామి యోగం స్టార్ట్ అయ్యింది. మరి దీనికి ఏంటిరా? పితృస్వామి యోగం స్వయంగా క్వైట్ రిటర్న్ పాజిటివ్ అంతా కూడా ఎలాగైతే మాతృస్వామి యోగంలో పితృస్వామి యోగంలో జరగకూడదు అనుకుంటారో అదేవిధంగా పితృస్వామి యోగంలో జరుగుద్ది. పితృస్వామి యోగంలో ఆడపిల్ల కదిలి అత్తవారింటికి వస్తుంది, మగపిల్లవాడు కదిలి అత్తవారింటికి వెళ్ళేవాడు మాతృస్వామి యోగంలో. పితృస్వామి యోగంలో ఆడపిల్ల కదిలి అత్తవారింటికి వస్తుంది. కాకపోతే మగవాడు మానవత్వము గలవాడు, మనిషిగా ఒక గుర్తింపు ఉన్నవాడు. కాబట్టి వీడు ఏం చేస్తాడంటే, మగవాడు నువ్వు వెళ్ళి నీ అమ్మ, నీ తండ్రి, నీ అక్క చెల్లెళ్ళను చూసి రావచ్చు. నీ మొదటి కానుపు అక్కడే చేసుకో, రెండో కానుపు కూడా అక్కడే చేసుకో, మూడో కానుపు నుండి మా ఇంట్లో చెయ్యాలి, నాలుగో కానుపు. ఆ రోజుల్లో ఒక్కొక్కరికి 10 మంది 12 మంది పిల్లలు పుట్టేవారు, పిల్లలు కనేవారు. 7 తెరల వెనక ఉంచేవారంట ఆడవాళ్ళని. కానీ మగవాడు విచ్చలవిడిగా, అంటే వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబాన్ని నడుపుకుంటూ తనదైన శైలిలో తాను నడిచేవాడట. ఇది పితృస్వామి యోగం. పితృస్వామి యోగంలోనే ఇప్పుడు కొంత చలనం వచ్చిందో, అల్లజడి వచ్చిందో, ఇది పితృస్వామి యోగంలో కలియుగమో, మహిళ 7 తెరల వెనక ఉన్న మహిళ
మమ్మల్ని అనగదొక్కేస్తున్నారు, మమ్మల్ని నలిపేస్తున్నారు, మమ్మల్ని రాసి రంపాన పెడుతున్నారు అంటూ అడుగు బయటకు పెట్టింది. ఈవేళ ఇందిరాగాంధీ, మన మాజీ ప్రధాని, స్వర్గీయ మాజీ ప్రధాని, అలాగే సరోజినీ నాయుడు, రచయిత్రి మొల్ల, అలాగే చెప్పుకుంటూ పోతే చాలామంది, మదర్ తెరీసా, వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళే. వీళ్ళందరూ కూడా మాకు స్వేచ్ఛ కావాలి, మాకు స్వతంత్రం కావాలి అని అడగల. కానీ వాళ్ళు చేసే పనులు, ప్రతిభా భారతి మన భారతదేశానికి రాష్ట్రపతిగా కూడా చేశారు. ప్రధానమైన ఫస్ట్ రాష్ట్రపతి, మహిళా రాష్ట్రపతి. అలాంటి ప్రతిభగాంచిన ఎంతోమందిని మన ఈ తరంలో చూసుకుంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి, మళ్ళా ఎస్పి జానకి, పి సుశీల, అలా పేరును చెప్పుకొని చాలామంది ఉన్నారు. మహిళల్లో మట్టిలో మాణిక్యం అన్నట్టుగా మహిళలు అలా అక్కడొకరు ఒక వనములో అక్కడొక పువ్వు పూసినట్టుగా అనేకమైన ఆడవాళ్ళు ఉండేవారు. కానీ ఈ రోజున హైబ్రిడ్ కాలం వచ్చేటప్పటికి వనము నిండా పువ్వులే. ఈవేళ 2025 మార్చి 8వ తారీఖు, ఇది మన ఆంధ్ర రాష్ట్రంకి స్వర్ణాక్షరాలతో రాయాలి. చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు 10 వెహికల్స్ లేడీస్కి, అంటే ర్యాపిడో వెహికల్స్ లేడీస్కి, 10 ఆటోలు అవి లేడీస్కే. అక్కడ మన అనంతపురంలో, రాజమండ్రికి 25, కాకినాడకి 25, తిరుపతికి 25, అలా పంచుకుంటూ 25 వెహికల్స్. ఇవన్నీ ఇలాగా పంచుకుంటూ పనిచేస్తున్నారు. మరి మొత్తం 1000 వెహికల్స్ ఇద్దామనుకున్నారు. 1000 వెహికల్స్లో మొత్తం 200 మాత్రమే అక్కడ చల్లారు. మిగతా వెహికల్స్ ఏం చేశారంటే, విశాఖపట్నానికి 400 వెహికల్స్, విజయవాడకి 400 వెహికల్స్. గాంధీ గారు చెప్పారంట, ఆడ అంటే అలా అనకూడదేమో, నేను స్త్రీ అర్ధరాత్రి స్వేచ్ఛగా ఒంటరిగా వెళ్ళిన రోజున భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్టే అన్నారంట. కానీ నేడు స్త్రీ తిరుగుతుంది, పురుషుడు మాత్రం ఒంటరిగా భారతదేశంలో తిరగలేని పరిస్థితి వచ్చింది. ఆయనకి ప్రాణానికి కానీ, మానానికి కానీ, మనిషికి కానీ రక్షణ లేదు. చదువుకున్న విద్యకు విలువ లేదు, గౌరవం లేదు, మన్నన లేదు, మర్యాద లేదు. ఎందుకు ఇది జరుగుతుందయ్యా అంటే, పురుషుడు పరిస్థితి ఇలా తీసి పక్కన పడేశారు, మసిగుడ్డ కింద పక్కన పడేశారు. పనికి రాని పురుషుడిని కంట స్త్రీలే మేలు అని స్త్రీని తీసుకొచ్చి కిరీటకంలాగా నెత్తి మీద పెట్టుకున్నారు. చాలా మంది చెప్తారు ప్రకృతి పురుషుడు, స్త్రీ అంటే ప్రకృతి అంటే చెట్టు చామ నీరు వంక కొండ కోన ఇవన్నీ వీటిలన్నిటిని ప్రకృతి అని పిలుస్తారు. పురుషుడు
అంటే అంతెందుకండి, ఎన్ని నదులను ఉన్నాయి. కృష్ణా నది, గోదావరి నది, నర్మదా, తుంగభద్ర, గంగా, యమున, సరస్వతి, ఇవన్నీ కూడా నదులు ఆడవాళ్ళ పేర్లే. కానీ ఎక్కడైనా మీరు డిక్షనరీలు కానీ లేకపోతే గూగుల్లో కానీ ఎక్కడైనా ఇన్ని తరాలు మారినా సముద్రి అని అక్కడ చెప్పాల. సముద్రుడు, సముద్రము అంటే పురుషుడు. అన్ని స్త్రీలు వచ్చి, అన్ని నదులు వచ్చి సముద్రంలో కలుస్తాయి. స్త్రీ ఎంత ఉన్నతి స్థితికి వెళ్ళినా సరే, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈజ్ ఏ ఉమెన్ అన్నారు. ప్రతి పురుషుడు విజయానికి వెనక ఒక స్త్రీ ఉందన్నారు. కానీ ప్రతి పురుషుడు విజయానికి వెనక ఒక స్త్రీ ఉందనే చెప్తున్నారు. కానీ ప్రతి స్త్రీ విజయానికి వెనకాల ఒక పురుషుడు ఉన్నాడని ఎక్కడా కూడా, ఏ గ్రంథంలో కూడా, ఏ చరిత్రలో కూడా చెప్పాల, ఏ మతంలో కూడా చెప్పట్లా. కానీ పురుషుడు నిరుద్యోగి అయిపోయి చిరుద్యోగులు చేసుకుంటూ చిరంజీవిలాగా బతికేయాల్సిన పరిస్థితి. మనిషికి తను చెయ్యాల్సిన పని తనకి చేత కానప్పుడు ఏదో ఒక పిచ్చి పనులు చేస్తున్నారు. అండ్ ఎంప్టీ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ కింగ్డమ్ అన్నారు. పని పాటు లేని వాడి మైండ్ అంటే ఇది తలకాయ, దాన్ని ఏమంటారు, మైండ్ నెదడు అంటే కరెక్ట్ వర్డ్ కాదు, మైండ్ని. అండ్ డెవిల్స్ కింగ్డమ్, దెయ్యాల సామ్రాజ్యం అంటారు. వాడు ఖాళీగా ఉండడం వల్ల మందు తాగుదామా, ఏ అమ్మాయి నన్ను ఏమన్నా అందామా, టీచ్ చేద్దామా, లేకపోతే ఏం చేద్దాం, దొంగతనానికి వెళ్దామా, దోపిడీకి వెళ్దామా, అలాంటి ఆలోచనలు కలుగజేస్తున్నాయి. కానీ స్త్రీని గౌరవించడంతో పాటు పురుషుణ్ణి కూడా గౌరవిస్తే మన సమాజం ముందుకెళ్తుంది. మోడీ లాగా, ఒక ట్రంప్ లాగా, ఒక వాజ్పేయి లాగా, ఒక నెహ్రూ లాగా, ఒక చంద్రబాబు నాయుడు లాగా, ఒక జగన్మోహన్ రెడ్డి లాగా, ఒక అల్లూరి సీతారామరాజు లాగా, ఒక గాంధీ లాగా ఎవరిని తీసుకో, సుభాష్ చంద్రబోస్, ఎవరిని తీసుకున్నా వీళ్ళందరూ పురుషులే. అలాంటి పేర్లు గాంచిన భారత మాత అన్నారు. భారత మాతకి ఎంతమంది బిడ్డలున్నా మొన్న చెప్పారు, మన మోడీ గారు చెప్పారు, 148 కోట్ల మంది భారత మాతకు బిడ్డలు అన్నారు. ఆంక లేదు వ్యత్యాసం, పురుషుడు స్త్రీ అని వ్యత్యాసం లేదు. మరి మీకెందుకు వ్యత్యాసం? మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, 10 మందికి లైక్ చేయమని చెప్పండి. మీరు కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.